హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. రఘురామ రాజు గతంలో వైసీపీ ప్రభుత్వం మీద స్వపక్షంలో విపక్షం లాగా ఆయన నిర్వహించిన పాత్ర రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సంచలనం. ఆయనను వాడుకొని ఎల్లో మీడియా ఎట్లా పండగ చేసుకుందో, రచ్చబండ పేరుతో ఎట్లా రచ్చరచ్చ చేసిందో, ఈ కూటమి సర్కారు ఆయనను ఎట్లా వాడుకుందో తెలిసిందే కదా. ఇప్పుడు ఆయనకు ఒక హోదా కల్పిస్తూ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చోబెట్టింది. నిన్న ఆయన అంటే పంచకట్టులో నిండు పున్నమి చంద్రుడిలా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అంతా బాగానే ఉంది. సో మొత్తం నేతలందరూ కలిసి ఆయనను పోడియం దగ్గరికి తీసుకెళ్ళి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టి సత్కరించి ఆయనను డిప్యూటీ స్పీకర్గా కూర్చోబెట్టారన్నమాట. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారన్నట్టు. గతంలో అంటే వైసీపీ సర్కార్ మీద జగన్మోహన్ రెడ్డి తనను ఎట్లా ఇబ్బంది పెట్టారని గుర్తు చేసుకుంటూ ఆయన కొన్ని విషయాలు కీలక విషయాలు చెప్పారనమాట. సభకి నమస్కారం. ఈరోజు ఈ సభలో నేను ఇలా కూర్చోగలిగి మాట్లాడటానికి ముఖ్య కారకులైన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి, మనస్ఫూర్తిగా చెప్పకూడదని చెప్పేవాడిని ప్రధాని నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, అలాగే నాకెంతో సహకరించిన శాసనసభ్యులకు, ఎంత చేసినా మోడెస్ట్గా ఏమీ తెలియనట్టుండే ఇందాక చెప్పిన నా యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శాసనసభ ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే డెమోక్రసీకి బ్యాక్ బోనే శాసనసభ. మరి గతంలో ఎందరో అల్లూరి ప్రకాశం పంతులు గారు, బాలగారు గోపాలకృష్ణ గారు, ఎరగల్ నాగిరెడ్డి గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, అందరూ నేను సంజయ్ రెడ్డి గారు, పి విజయరాజు గారు, అందరూ మహానుభావులు ఎన్నో చట్టాలు చేసిన సభ. ఎవరైనా ప్రజల ఆకాంక్షలకి ఇక్కడే దానికి చట్టరూపం రావటం, దానివల్ల ప్రజల జీవితాలు వెలుగులోకి వెళ్ళటం, ఎందరో మహానుభావులు ఇక్కడ ఉన్నారు. ఆ పరంపరలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి సంక్షేమం అనే దాన్ని ఒక కొత్త వరవడి సృష్టించి భారతదేశంలో మొట్టమొదటిసారిగా సంక్షేమం యొక్క విలువ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఊరికనే స్వాగతంతో కాకుండా పరిపూర్ణంగా ఆయన విశ్వసించి మరి గొప్ప సంస్కరణలో చేపట్టి ప్రజామోదంతో, అభిరామోదంతో అది ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఈ సభ. ఆ పరంపరని కొనసాగిస్తూ ఆ బావుటాన్ని నిరంతరం వెలిగిస్తున్న మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమానికి కూడా ఎన్నో చట్టాలు ఇక్కడికి తీసుకొచ్చి మనం ముందుకెళ్తున్నాం. మరి అటువంటి మహానుభావులు ఎందరో మరి మాట్లాడిన ఈ అసెంబ్లీలో మరి గత 5 సంవత్సరాల్లో భాష మారిపోయింది. అతి దారుణంగా శాసనసభలో ఒక వ్యక్తులు ఇలా మాట్లాడతారా అని ఎంతో జుగుప్స కలిగించే విధంగా మాట్లాడారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు చూడండి, ఆ ఒకటి అలా బయటపడ్డారు కానీ అందులో 99% జుగుప్సాకరంగా మాట్లాడిన వాళ్ళందరినీ అతి ఎక్కువ ఓట్ల తేడాతో, వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించారు. దట్ ఈస్ డెమోక్రసీ. సో ఒక బుద్ధి చెప్పారు, మీరు ఏం మాట్లాడతారో మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ప్రతిదీ మేము చూస్తున్నాం, మనకు తగ్గ శిక్ష విధించేది. సో అది ఆయన చెప్తూ వచ్చిందనమాట. సో ఇప్పుడు ఈ సభను కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సంక్షేమ పథకాల్ని అమలు చేయకపోతే డిప్యూటీ స్పీకర్ హోదాలో మీరు కూడా కొంత బాధ్యత వహించాల్సి ఉంటుంది రాజుగారు. సో సభలో ఇష్టానుసారంగా నోటికి అదుపు లేకుండా అబద్ధాల ప్రచారం కూడా చేస్తున్నారు. వాటన్నిటిని కట్టడి చేయాల్సిన బాధ్యత అయ్యన్న పాత్రుడిగా, స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడి గారికి ఎంత ఉందో మీకు కూడా అంతే ఉంది. సో ఈ విషయాలన్నీ గుర్తెరిగి సభా విలువల్ని, సభా సాంప్రదాయాల్ని కాపాడేలా ఈ కొత్త ఓరవడిని సృష్టించేందుకు మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేస్తారని రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. సో బాబు గారు నిన్న ఆయనను పొగిడే క్రమంలో గతంలో అంటే వైసీపీ ఆయనను ఎట్లా ట్రీట్ చేసింది, కనీసం అంటే తమ స్వపక్ష సభ్యులా గుర్తించకుండా 3rd డిగ్రీ ప్రయోగించి రకరకాల అవమానాలకు గురి చేసింది. అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇట్లా ఉన్నత హోదా కల్పించడం, ఇది వైసీపీకి టీడీపీకి ఉన్న తేడా అని చెప్పి ఆయన చాలా పెద్ద ఉపోద్ఘాతాన్ని ఇచ్చారు. బాగానే ఉంది. ఇప్పుడు ఆయన స్పీకర్ పదవి అంటే డిప్యూటీ స్పీకర్ పదవినిచ్చి ఏదో అంటే నోరు నొక్కే కార్యక్రమంగా, ఎందుకంటే ఆయన ఢిల్లీలో ఎక్కువ ఉంటారు. హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి తనకు అనుబంధం ఉన్న మీడియా సంస్థలతో ఇంటర్వ్యూలు ఇవ్వడం, తన వాయిస్ని ఓపెన్గా చెప్పడం అన్నది ఆయనకు ఉండే అలవాటు అనమాట. అంటే కడుపులో ఏ కల్మషం దాచుకోకుండా
చెప్పడం ఆయనకు ఉండే వీక్నెస్. సో ఈ క్రమంలో గతంలో మేము కూడా చాలా ఇంటర్వ్యూలు చేసినాం. మొన్నటికి మొన్న మంత్రివర్గం మీద తన మీద జరుగుతున్న కుట్రల గురించి ఆయన బాహటంగానే కొన్ని విమర్శలు చేశారు. సో ఈయనను కంట్రోల్ చేయకపోతే బాగోదు అన్న ఉద్దేశంతోనే డిప్యూటీ స్పీకర్ పదవి అంటే ఇచ్చామా లేదా అని తెలియకుండా ఆయనకు కూడా నమ్మశక్యం కాని విధంగా ఆయన మీద ముసుగేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఆయన ఇకపై ఇంటర్వ్యూలు ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా కూడా కూటమి సర్కార్ మీద పెద్దగా విమర్శలు చేసే అవకాశం ఆస్కారం అయితే ఉండదు. సో ఈ రకంగా రాజు గారి మీద ఒక పచ్చమూసుకేసినట్టయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అట్లీస్ట్ సరే ఒక రాజ్యాంగబద్ధ హోదాలో ఆయన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్న నేపథ్యంలో కూటమి సర్కార్ చేస్తున్న అరాచకాలు కావచ్చు, వీటన్నిటినీ ఎండగట్టే క్రమంలో సభ్యులకు ఆ గొంతు నొక్కకుండా మీరు కూడా కొంత చొరవ తీసుకొని రాష్ట్రాన్ని సెటరైట్ చేసేలాగా, లా అండ్ ఆర్డర్ని సెటరైట్ చేసేలాగా మీ వంతు పాత్ర పోషిస్తారని మైరా మీడియా ఆకాంక్షిస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.